ప్రైజ్ ద లార్డ్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాతి రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రంతా గడిచిన నెలంతా మీ చల్లనెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎన్నో వార్తలు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో భయంకరమైన యుద్ధాలు, ఎన్నో భయంకరమైన యాక్సిడెంట్ల వల్ల ఎంతో మంది మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం నా తండ్రి. కానీ నా ప్రభావ ఏమీ మా దాకా రానివ్వకుండా నా తండ్రి, గడిచిన నెలంతా మీ చల్లనెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, మీరు కొనుక్కకుండా నిద్రపోకుండా కనురెప్పపాటైనా కనుమూయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం నా తండ్రి. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. మీ దృష్టిలో మేముండడానికి, మీ కాపుదల మాకివ్వడానికి, అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభా. ఈ నూతన నెల, ఈ నూతన దినంలో నా తండ్రి మేము సజీవంగా ఉన్నామంటే, సజీవులుగా ఉన్నామంటే అది కేవలం కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే కదా నా ప్రభా. ఏ పాటి వారమయ్యా మేవెంత, మా బ్రతుకులెంత, మా భక్తి ఎంత నా తండ్రి. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన మాకన్నా జ్ఞానవంతులు ఎంతో మంది ఈ నూతన దినంలో, ఈ నూతన నెలలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరెవరి ప్రార్థనలు ఏకీభవించారు, ఏ ఏ సమస్యలతో నా ప్రభా బిడ్డలు మీ పాదాల దగ్గరకు వచ్చారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. ఎవరెవరు మెలకువ రావట్లేదని బాధపడుతున్నారు, మేము ఎన్ని అలారంలు పెట్టుకుని ఎంతమందితో చెప్పినా సరే నా తండ్రి, ఆ మెలకువ మీరిస్తేనే నా ప్రభా, మీరు మెలకువేస్తేనే, మీరు తట్టి లేపితేనే మీతో మనస్ఫూర్తిగా మాట్లాడగలం నా తండ్రి. నిద్రమత్త అనేది ఉండదయ్యా మాకు, మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరిని తట్టి లేపి ప్రార్థనలో నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ నూతన నెల, ఈ నూతన దినంలో నా తండ్రి మీ ఎడల భయము భక్తి కలిగిన నూతన జీవితాన్ని మాకు అనుగ్రహించండి. గడిచిన దినాల్లో ఒకవేళ మీ మనసు కష్టపెట్టేలా, మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించమేమో, మా క్రియలున్నాయేమో, మా జీవితమే నా ప్రభా మీ మనసు నొచ్చుకునేలా ఉందేమో. దయగల దేవా, ఆ గతాన్ని నా తండ్రి, ఆ మలినమైన జీవితాన్ని మాలో నుంచి తీసివేసి నా ప్రభా ఈ నూతన నెల నూతన హృదయాన్ని, నూతన జీవితాన్ని, మీ ఎడల నూతన భయము భక్తిని, మీ మాట చొప్పున నడవాలి అనే నూతన తీర్మానాన్ని నా ప్రభా మా ఎడల ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మా క్రియలు సరిచేయమని అడుగుచున్నామయ్యా. మా ప్రవర్తన సరిచేయండి, మా హృదయాన్ని సరిచేయండి, మా చూపులు, మా తలంపులు సరిచేయండి అని అడుగుచున్నాం నా తండ్రి. వాక్యానికి విరుద్ధంగా నా ప్రభా మేమెవరు నడవకుండా నా తండ్రి, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా సరే, ఎన్ని అడ్డంకులు ఆటంకాలు ఎదురైనా సరే నా ప్రభా వాక్యం నుండి మాత్రం తప్పిపోకుండా జాగ్రత్తగా నడుచుకునే స్థిరమైన విశ్వాసాన్ని, స్థిరమైన బలాన్ని నా ప్రభా హృదయాన్ని మాకు అనుగ్రహించండి. దయగల దేవ, మీరు చూపించిన దారిలో జాగ్రత్తగా ఎలా నడవాలో మాకు నేర్పించండి అయ్యా. మా మాట చొప్పున నా తండ్రి, మా మాట వల్ల, మా క్రియల వల్ల నా తండ్రి మీ మనసు ఎన్నోసార్లు గాయపడింది అయ్యా. అయినా సరే నా తండ్రి మా మీద కనికరపడి మమ్మల్ని ఇంకా ప్రేమిస్తున్న దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా? గడిచిన నెలలో నా తండ్రి ఎన్నో భయంకరమైన ప్రమాదాలు, ఎన్నో యుద్ధాలు, ఎన్నో వరదలు, తుఫాన్లు, భూకంపాలు నా తండ్రి, భయంకరమైన ఎండకు నా ప్రభు ఎంతో మంది మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే కూడా మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే మమ్మల్ని కాపాడుతున్న దేవా, ఇంకా మమ్మల్ని ప్రేమిస్తున్న దేవా మీకే స్తోత్రమయ్యా. ఎక్కడెక్కడైతే వరదలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే వర్షాలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే తుఫాన్లు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే ఎండవేడి తట్టుకోలేకున్నారు నా తండ్రి, భూకంపాల వల్ల ఎవరైతే నా తండ్రి బాధపడుతున్నారు నా ప్రభు, ఎవరైతే తమ వారిని కోల్పోయారో ప్రతి ఒక్క దేశాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. తప్పు మాదే నా తండ్రి, మేమే నా ప్రభు మీకు వ్యతిరేకులుగా మారిపోయాం. బిడ్డలు నా తండ్రి, ఆ దేశాల్లో ఉన్న బిడ్డలు నా ప్రభు ఏ విషయంలో జారిపోయారు, ఏ విషయంలో మీ నుండి దూరం అయ్యారు నా ప్రభు, ఇంకా నా తండ్రి వారు మీ వద్దకు రావట్లేదేమో.
దయగల దేవ, వారి మీద దయించి కనికరపడి వారి మనోనేత్రాలు తెరిచి నా తండ్రి, ఒకానొక సమయంలో ఇజ్రాయేలీలైన మీ ప్రజలు నా తండ్రి మీ నుండి దూరం అయిపోయి అన్య మతాల వైపు, అన్య దేశస్తులు, అన్య దేవతల తట్టు తిరిగినప్పుడు వారిని గద్దించి సరిచేశారు నా ప్రభా. ఇప్పటికైనా మారండి, తెలుసుకొని మరలా మీ తప్పు మీరు తెలుసుకొని నా వద్దకు వచ్చి పశ్చాత్తాపపడండి అని మీరు అవకాశం ఇచ్చారయ్యా. దయగల దేవా, మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి. అయినా మీరు పక్షపాతి కారయ్యా, ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసే తండ్రి కానే కాదయ్యా. దయగల దేవా, బిడ్డల మీద దయించి నా తండ్రి, ఏ ఏ దేశాలలో నా ప్రభా, ఏ ప్రమాదాల్లో నా తండ్రి బిడ్డలు చిక్కుకుపోయారు, మా దేశంలో వస్తున్న వరదల్ని, వర్షాలు నా ప్రభా ఆపివేయమని అడుగుచున్నాం నా తండ్రి. వారి తరపున మేం క్షమాపణ అడుగుతున్నామయ్యా. మేమేదో నీతిమంతులు, మేమేదో యథార్థవంతులు అని కాదు నా తండ్రి. దయగల దేవా, తెలుసో తెలియకో చేసిన తప్పు క్షమించి ఇప్పటికైనా నా తండ్రి వారి హృదయాలు నా ప్రభా మార్చుకొని మీ వద్దకు వచ్చే కృప నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరిచి నా తండ్రి వారు చేసిన తప్పు వాడు గ్రహించుకునే మనసుని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. ఒకానొక సమయంలో నినివే పట్టణం నా తండ్రి మీకు వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు, వారికి నచ్చినట్టు వారు బ్రతుకుతున్నప్పుడు యోనా గారిని పంపించారయ్యా. అట్లా వెంటనే మీరు నాశనం చేయలేదు నా తండ్రి. ఒక హెచ్చరిక పంపించారు, ఒక అవకాశం ఇచ్చారయ్యా. ఇప్పటికే మీ పాపాలు ఎంతో భయంకరంగా ఎక్కువైపోయాయి, కానీ ఇప్పుడు ఈ ఒక్కసారైనా తండ్రి మీకు అవకాశం ఇస్తున్నాడు. ఇప్పుడైనా మీరు మనసు మార్చుకొని దేవుని వైపు మీ హృదయాలు తిప్పి మీరు చేసిన తప్పుడికి పశ్చాత్తాపపడి ఒప్పుకుంటేనే మీ నగరం, మీ పట్టణం, మీరు క్షేమంగా ఉంటారు అని నా ప్రభు హెచ్చరిక చేసిన దేవా, మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. బిడ్డల మీద కూడా నా తండ్రి ఒక్కసారి కనికరపడండి అయ్యా. ఇప్పటి వరకు నా తండ్రి ఒకవేళ ఇష్టానుసారంగా జీవించారేమో, మరొక్కసారి నా ప్రభు వారికి ఒక్క హెచ్చరిక మీరు పంపించండి. మీ బిడ్డలు నా ప్రభు వారి వద్దకు పంపించి నా తండ్రి వారి హృదయాలను నా ప్రభు సరి చేసుకునే అవకాశాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరెవరి ప్రార్థనలు ఏకీభవించారు, ఏ ఏ సమస్యలతో, ఏ మానసిక వేదనతో ఉన్నారు, ప్రతి ఒక్కరిని ఒకసారి మీరు దర్శించండి. వారి గృహాలు, వారి ఇంటిని నా ప్రభు వారిని మీరు దర్శించి కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేసి నా తండ్రి ఈ నూతన దినంలో నూతన శాంతి, నూతన సమాధానాన్ని మా అందరి కుటుంబాల్లో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. నూతన సంతోషాన్ని మీరు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడు అని మీరు చెప్పిన మాట ప్రకారం మాకు ఎన్ని సమస్యలున్నా సరే, లోటుపాట్లున్నా సరే, సంతోషంగా మీరిచ్చిన జీవితాన్ని ఎలా గడపాలో మాకు నేర్పించండి నా తండ్రి. సమస్యల గురించే ఆలోచిస్తున్నారు, కానీ అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది? ఎక్కడో నేను జారిపోయి ఉంటాను, ఏదో విషయంలో నా ఇంట్లో వాడు ఎక్కడో దారి తప్పిపోతున్నారు అని ఆలోచించుకోలేకపోతున్నారు, గ్రహించలేకపోతున్నారు. అయ్యా దయగల దేవ, ఈలోక అజ్ఞానాన్ని మాలో నుంచి తీసివేసి నా తండ్రి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఎందుకు ఎక్కడో తప్పు జరిగింది, ఎక్కడో జారిపోయాం, తండ్రి పాదాలు పట్టుకోవాలి అనే గ్రహింపు ప్రతి ఒక్కరిలో కలిగించండి. ప్రతి ఒక్కరి నా ప్రభా వారి హృదయాన్ని సరిచేయండి నా తండ్రి. మా క్రియలు నా ప్రభా సరిచేయండి. మా చూపులు, మా మాట, మా తలంపులు సరిచేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ నూతన నెలలో నుండైనా మీకు ఇష్టలుగా నా ప్రభు పూర్తిగా మీ వైపే మీరు చూపించిన దారిలో నడుచుకునే హృదయాన్ని నా ప్రభు, స్థిరమైన హృదయాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని అటు ఇటు తిరుగుతున్నాడు, మీరు మెలకువ కలిగి ప్రార్థించండి అని మీరు చెప్పారు. కుటుంబాల్లో నా ప్రభు మెలకువ కలిగి ఎంతమంది ప్రార్థిస్తున్నారయ్యా? ఎంతో మంది నా తండ్రి మెలకువ కలగకుండా ఉన్నారు, ఎంతో మంది నా ప్రభు నిర్లక్ష్యంగా ఉన్నారేమో, అందుకే సమస్యల్లోనే ఇంకా కుటుంబాలు ఉన్నాయి నా తండ్రి. దయగల దేవ, మెలకువ కలిగి జాగ్రత్తగా ఉండి ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి. ఏదైనా సమస్యకి పరిష్కారం రానప్పుడు నా తండ్రి ఎలా పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. దానియేలు గారి వలె నా ప్రభు 21 రోజులు నా తండ్రి మీ నుండి జవాబు పొందుకునేదాకా లేవలేదయ్యా. ఎంత గొప్ప పట్టుదల నా తండ్రి. దానియేలు గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా, కానీ ఆశ నా తండ్రి అలా పట్టుదల కలిగి ప్రార్థన చేయాలని, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరు పట్టుదల కలిగిన ప్రభు
ప్రార్థన చేసేలా మా హృదయాలు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, హృదయాన్ని ఎలా కుమ్మరించాలో నా తండ్రి, భారమైన ప్రార్థన ఎలా చేయాలో నా ప్రభా, సంఘం నా తండ్రి పేతురు గారు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఆ చెరసాల నుంచి బంధకాలు విడిపించిన ప్రభా, మరలా ఆ సంఘం వద్దకు పేతురు గారిని నడిపించిన దేవా మీకే స్తోత్రమయ్యా. మా సంఘాల కోసం నా తండ్రి, మీ పరిచర్య చేసే బిడ్డల కోసం నా ప్రభా, విశ్వాసుల కోసం, సంఘం అభివృద్ధి, సంఘ క్షేమం కోసం ఎలా ప్రార్థన చేయాలో, సంఘ కాపరి కోసం, వారి కుటుంబాల కోసం ఎలా అత్యాసక్తి ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంతో నశించిపోతున్న ఆత్మల గురించి నా ప్రభా, ఎలా ఆ భారాన్ని, ఆత్మల భారాన్ని ఎలా కలిగి ఉండాలి మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. మా చుట్టుపక్కలే నా ప్రభా ఎంతో మంది నశించిపోతున్నారు. మేము ఎన్నోసార్లు చెప్తున్నాం, అయినా సరే వాళ్ళు వినట్లేదయ్యా. మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభా, మా జ్ఞానం ఎంత నా తండ్రి. దయగల దేవా, మీరు వారి హృదయాలు పట్టుకుంటేనే నా తండ్రి, వారి మనోనేత్రాలు మీరు తెరిస్తేనే నా ప్రభా, నిజమైన దేవుడు మీరే అని నా ప్రభా బిడ్డలు గ్రహించగలుగుతారు. మీరు అక్కడ సమయంలో ఏ ఒక్క ఆత్మ విడిచిపెట్టడం మీకు ఇష్టం లేదు కదా నా తండ్రి. దయగల దేవ, వారి మీద దయించి కనికరపడి నా తండ్రి వారి హృదయాలు పట్టుకోమని, వారి మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. నశించిన దానిని వెదక రక్షించడానికి వచ్చానని చెప్పారు కదా నా ప్రభా. నశించిపోతున్నారు ఇంకా అనేక మంది. ఇంకా మీ సువార్త నా ప్రభా చేరకుండా ఎన్నో గ్రామాలు ఉన్నాయి నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభా మీ హెచ్చరిక నా తండ్రి, మీ సువార్త తెలుసుకోవాలయ్యా. ఏ ఒక్కరు నశించిపోకుండా రక్షణ పొందేలా మీ కృపను గ్రహించండి. మా కోసమే కదా నా తండ్రి మీరు ఇంకా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇంకా ఓర్పుతో, సహనంతో ఉంటున్నారంటే మా కోసమే కదయ్యా. ఎందుకయ్యా అంత సహనం, అంత ప్రేమ మా మీద ఎందుకయ్యా? మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరైతే నా ప్రభా ప్రార్థనలో నా తండ్రి బలహీనులైపోయారో, ఒకప్పుడు ఎంతో సేపు ప్రార్థన చేసేదాన్ని, ఒకప్పుడు ఎంతో భక్తిగా ఉండేదాన్ని, ఒకప్పుడు అందరితో సమాధానంగా ఉండేదాన్ని. కానీ ఇప్పుడు ఎందుకని ప్రార్థన చేయలేకపోతున్నాను? ఎందుకు అందరితో సమాధానంగా ఉండలేకపోతున్నాను? అందరితో ద్వేషింపబడుతున్నాను ఎందువల్ల అని నా ప్రభా, ఎవరైతే బాధపడుతున్నారో, మానసికంగా కృంగిపోతున్నారు, మీ నుండి దూరం అయ్యారని, ఆత్మీయతను బలహీనులైపోయారని ఎవరైతే దుఃఖంలో ఉన్నారో నా తండ్రి, దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుతురని చెప్పిన దేవా, దయగల దేవా, వారిలో ఏ లోపముందో నా ప్రభా బిడ్డలు సరిచేసి నా తండ్రి, అపవాది చేతుల నుంచి బిడ్డలు విడిపించి నా ప్రభా, ఇంతకు ముందు నా తండ్రి ఎంత ప్రేమగా అయితే నా ప్రభా ఉన్నారు అందరితో, ఇంతకు ముందు ఒకప్పుడు నా తండ్రి ఎంత భారమైన ప్రార్థన చేశారు, ఆత్మీయతను ఎంత బలంగా ఉన్నారు, మరలా తిరిగి నా ప్రభా అదే బలం మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే నా ప్రభా సమస్యను చూసి భయపడుతున్నారు, యోబు గారిని బట్టి నా ప్రభా, యోబు గారు ఒక్క దినమంది ఆయనకున్న సమస్తాన్ని కోల్పోయారు. అవన్నీ మా కోసం మీరు రాపించి పెట్టారయ్యా. ఆ గ్రహింపు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ఒక్క దినమంది అన్నీ కోల్పోయినా భయపడలేదు, అధైర్యపడలేదు, అవిశ్వాసిగా మాట్లాడలేదయ్యా. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకునేను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగా కానీ నా ప్రభా మీకే కృతజ్ఞతలు చెప్పారు. ఎంత గొప్ప ధన్యత నా తండ్రి. యోబు గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. ఆయన ఆశ నా తండ్రి అంత ధైర్యంగా, అంత విశ్వాసంతో ఎలా ఉండాలి మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఏలియా గారు ఆసక్తిగా ప్రార్థన చేసినప్పుడు నా తండ్రి ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చిందయ్యా. అంత తడిపినా సరే, ఈ నీళ్లు ఏరులై పారినా సరే మొత్తాన్ని దహించి వేసిందయ్యా. అలా ఆసక్తిగా ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి నా తండ్రి. మీ ప్రజల పట్ల భారాన్ని మాకు కలిగించండి అయ్యా. ఏలియా గారు నా తండ్రి మీ నుండి బిడ్డలు, ప్రజలందరూ దూరం అవుతున్నారని వేదన పడ్డాడయ్యా. మీ నుండి తొలగిపోతున్నారని నా ప్రభా ఎంతో బాధతో మీతో మొరపెట్టుకున్నారయ్యా. ఆ బాధ, ఆ భారాన్ని నా ప్రభా, అదే మనసుని, అదే చింతని మాకు అనుగ్రహించండి. మీ నుండి దూరం అయ్యే బిడ్డల కొరకు ఎలా ప్రార్థన చేయాలో, మీ నుండి లోకంలోకి జారిపోయే విశ్వాసుల కోసం ఎలా ఆసక్తి ప్రార్థన చేయాలో మాకు నా తండ్రి అజ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా. ఏలియా గారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదయ్యా. దయగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. కుటుంబాల్లో ఏ లోటుపాట్లు ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నాయో సమస్తము ఎరిగి ఉన్న దేవా, ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి నా తండ్రి. ప్రతి ఒక్కరి ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, వ్యవసాయాన్ని మీరు ఆశీర్వదించి
అభివృద్ధి చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మొదట మీకు ఇష్టలుగా జీవించే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. మొదట వాక్యానుసారంగా జీవించే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. మొదట నా తండ్రి వాక్యం నుండి తప్పిపోకుండా, సమస్యల్లో ఉన్నా సరే వాక్యం నుండి తప్పిపోకుండా ఎలా జాగ్రత్తగా ఉండాలో, ఎలా మెలకువ కలిగి ఉండాలో ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, కుటుంబాల్లో నా తండ్రి ప్రతి ఒక్కరి హృదయం మీ వైపు తిరగాలి. ప్రతి ఒక్కరి నాలుక మిమ్మల్నే ఆరాధించాలి. ప్రతి ఒక్కరి ఆలోచనలో మీరే ఉండాలి నా ప్రభా. మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరే కట్టమని అడుగుచున్నామయ్యా. మేం కట్టుకుంటే నా తండ్రి ఇసుక మీద కట్టిన ఇల్లులాగా ఒక చిన్న సమస్య వస్తేనే కృంగిపోయింది, కూలిపోయింది అయ్యా. కానీ మీ హస్తాలతో మీరు కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉండిద్ది నా తండ్రి, బలంగా ఉండిద్ది అయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరు రక్షణ పొందేలా మీ కృప అనుగ్రహించండి. మీరు అక్కడ సమయానికి నా తండ్రి బుద్ధిగల కన్యకల్లాగా ఎలా సిద్ధపడి ఉండాలో ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. బుద్ధి లేని కన్యకల వలె జీవిస్తున్నామేమో నా తండ్రి. ఇప్పుడల్లా రాదులే దేవుడి రాకడ, ఇంకా సమయం ఉందని నిర్లక్ష్యంగా ఉన్నామేమో నా ప్రభు. మాలో ఉన్న అజ్ఞానాన్ని, నిర్లక్ష్యాన్ని, బద్ధకాన్ని, సోమరితనాన్ని తీసివేసి నా తండ్రి జాగ్రత్తగా కలిగిన ప్రభా, సిద్ధపాటు కలిగి ఎలా జీవించాలో, సిద్ధపడి ఎలా ఉండాలో నా తండ్రి ఆ జ్ఞానాన్ని గ్రహింపడం మాకు అనుగ్రహించండి. అపనమ్మకంతో ఉన్న వాళ్ళ వైపు ఒక్కసారి చూడండి అయ్యా. సమస్య మీ దగ్గర పెట్టిన తర్వాత ఒకవేళ అపనమ్మకంతో ఉంటున్నారేమో నా తండ్రి, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమైన చెప్పిన దేవా, నమ్ముచున్నామయ్యా. కానీ అపనమ్మకాన్ని మాలో కలగనిపోద్దు నా తండ్రి, మాలోకి రానిపోద్దయ్యా. అవిశ్వాసాన్ని మాలో నుంచి తీసివేయండి నా తండ్రి. మీ ఎడల నా ప్రభు మీరు మాత్రమే చేయగలరు. మీకు అసాధ్యమైనది ఏదియో లేదు. మీ బాహుబలం తక్కువైంది కానే కాదని ప్రతి ఒక్కరు తెలుసుకునే వారి హృదయాలు మీ వైపు తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభు మీ ఎడల నా తండ్రి మీరు చూపించిన దారిలో జాగ్రత్తగా నడవకపోతే ఎలాంటి ప్రమాదాలు, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో బిడ్డలు తెలుసుకునే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. అయ్యో నా కుటుంబం రక్షణ కంచె పోగొట్టుకోకుండా ఉండాలంటే నా తండ్రి మాట చొప్పున నేను నడుచుకోవాలి కదా అనే జ్ఞానాన్ని, గ్రహింపుని ప్రతి ఒక్కరిలో మీరు కలిగించండి. అలాగే నా ప్రభా, తల్లిదండ్రులకు ఎలా లోబడి జీవించాలో పరిశుద్ధ గ్రంథంలో మీరు రాపించి పెట్టారయ్యా. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగనట్లు నీ తండ్రి నీ తల్లిని సన్మానించుము అని చెప్పారు. కానీ ఎవ్వరూ కూడా నా తండ్రి, ఎంతో మంది నా ప్రభు బిడ్డలు వారి తల్లిదండ్రులకు లోబడట్లేదు, లోకానుసారంగా జీవిస్తున్నారు. మరలా మిమ్మల్ని ఆరాధించే బిడ్డలే నా తండ్రి లోకంలో ఉంటున్నారు, లోకాన్ని వెంబడిస్తున్నారు, లోకస్తులాగా ప్రవర్తిస్తున్నారయ్యా. వారి హృదయాలు ఒక్కసారి మీరు పట్టుకోండి అయ్యా. ఒక గద్దింపు చేసైనా సరే నా తండ్రి మీరిచ్చిన మాట ప్రకారం నా తండ్రి జీవించే హృదయాలు బిడ్డలందరికీ అనుగ్రహించండి. ఆ భయాన్ని, భక్తిని బిడ్డలో కలిగించండి నా తండ్రి. అలాగే నా ప్రభ, చిన్న బిడ్డలు నా తండ్రి ఎలా పెంచాలో మీకు ఇష్టలుగా మీరు చూపించిన దారిలో బిడ్డలు ఎలా పెంచాలో ఆ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరి తల్లిదండ్రులకి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. బాలురు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడని మీరు చెప్పారయ్యా. ఆ మాట చొప్పున మా బిడ్డలను ఎలా పెంచాలో ఆ జ్ఞానాన్ని మా అందరికీ అనుగ్రహించండి. ప్రతి అత్త నా ప్రభ నయోమి గారి వలె నా తండ్రి కోడల్ని ఎంతగా ప్రేమించిందో నా ప్రభ, నా కుమార్తెలారా అని నా ప్రభ ఎంత ప్రేమ నా తండ్రి. అదే ప్రేమ ప్రతి అత్తలో మీరు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. వాక్యం చదువుతున్న బిడ్డలే నా ప్రభ, మిమ్మల్ని ఆరాధించే బిడ్డలే. కానీ అత్త కోడల మధ్య సమాధానం లేదు, తల్లిదండ్రులు బిడ్డల మధ్య సమాధానం లేదు, సహోదరుల మధ్య ప్రేమ లేదు నా తండ్రి. దయగల దేవా, అపవాది తెచ్చిన ఆటంకాలన్నీ తొలగించిన తండ్రి ఈ నూతన దినంలో నా ప్రభ ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు సరిచేయండి. వాక్యానుసారంగా జీవిస్తేనే మా కుటుంబాలు బాగుంటాయని గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించండి. అత్తకు లోబడాలి ప్రతి కోడలు నా తండ్రి రూతు గారి వలె నా ప్రభ నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు, మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయలేదు అని ఎంత ప్రేమించింది, ఎంత లోబడింది నా తండ్రి. అదే ప్రేమ నా ప్రభ మా కోడళ్ళందరిలో మీరు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంత చక్కగా వారిని మీరు ఆశీర్వదించారయ్యా. వారి మధ్య కలిగి ఉన్న ప్రేమను బట్టేగా నా తండ్రి వారిని అంతగా ఆశీర్వదించింది. అదే ప్రేమ, అదే సమాధానం మా మధ్యలో కూడా ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ
అన్నదమ్ముల మధ్య ప్రేమ లేకుండా, సమాధానం లేకుండా, ఐక్యత లేకుండా ఎన్ని కుటుంబాల్లో, ఏ కుటుంబాల్లో అయితే ఉన్నారో ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి అయ్యా. అపవాది ఆలోచనలు బిడ్డల నుంచి తీసివేసి కఠినమైన హృదయాలు కరిగింప చేసిన ప్రభా, ఒకరితో ఒకరు సమాధానంగా, ఒకరి ఎడల ఒకరు ప్రేమకుతో జీవించే జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలి గల మనసు నా తండ్రి మాకు అనుగ్రహించండి. మీరు చూపించిన సహనం, మీరు చూపించిన ప్రేమ మాలో ఉండేలా మీ కృప అనుగ్రహించండి. మిమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలో, మీరు చూపించిన దారిలో ఎలా జాగ్రత్తగా నడవాలో ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. నడిచే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. మీరు చెప్పిన ప్రతి మాటని ఎలా వినాలో వినుబుద్ధి మాలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు, భార్య భర్తలు నా తండ్రి, సమాధానం లేకుండా ఎంతో మంది భార్య భర్తలు ఉన్నారు. ఒకే ఇంట్లో ఉంటున్నారు, కానీ ఒకరి మీద ఒకరికి ప్రేమ లేదు, ఒకరి ఎడల ఒకరికి నా ప్రభు సమాధానం లేదు నా తండ్రి. ఆ బంధం నా ప్రభు మీరు ఎంతో ఘనంగా ఎంచారయ్యా, కానీ ఆ బంధానికి నా ప్రభు బిడ్డలు లోబడలేకపోతున్నారు. భర్తకు లోబడమ్మా అని మీరు చెప్పారు, భార్యని ప్రేమించయ్యా అని మీరు చెప్పారు. ఎంతో మంది మరలా మిమ్మల్ని ఆరాధించే బిడ్డలే నా తండ్రి ఒకరితో ఒకరు విరోధంగా ఉంటున్నారయ్యా. అలాంటి హృదయాలు తీసివేసి నా తండ్రి ఈ నూతన దినంలో నా ప్రభ, నా యజమానుడా అని శారమ్మ గారు అబ్రహాం గారిని పిలిచిందయ్యా. ఎంత ప్రేమించుంటాడు, ఎంత లోబడింది నా ప్రభ. ఆ లోబడే హృదయాన్ని, శారమ్మ గారికి ఇచ్చిన ఆ హృదయాన్ని మా అందరికీ అనుగ్రహించండి అయ్యా. వారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే నా ప్రభ, ఆ రీతిగా జీవిస్తేనేగా నా తండ్రి మమ్మల్ని, మా బిడ్డల్ని మీరు ఆశీర్వదిస్తారు. నా యజమానుడా అని శారమ్మ పిలిచిందంటే అబ్రహాం గారు ఎంత ప్రేమించుంటారు, ఎంత గౌరవించుంటారు నా తండ్రి, ఎంత ప్రేమ చూపించుంటారయ్యా. అదే ప్రేమ అబ్రహాం గారిలో ఉన్న ఆ ప్రేమ ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నామయ్యా. వారి పేరు పలికి వారి గురించి మాట్లాడే అర్హత కూడా మాకు లేదయ్యా. తెలుసు తెలియకు తప్పుగా మాట్లాడుంటే క్షమాపణ అడుగుతున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి భార్య భర్తలు నా ప్రభ, మీరు చూపించిన మాట చొప్పున నా తండ్రి, మీరు చెప్పిన మాట చొప్పున నడుచుకునే జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఒకరితో ఒకరు నా ప్రభ ద్వేషాలు పెట్టుకోకుండా, ఒకరితో ఒకరు మనస్పర్ధలు పడకుండా నా తండ్రి, ఒకరితో ఒకరు విరోధంగా ఉండకుండా నా ప్రభ భర్తకు లోబడాలి, శారమ్మ గారి వలె భర్తకు లోబడాలి అనే మనసు ప్రతి ఒక్కరికి ఇవ్వండి. నా భార్యను ప్రేమించాలి అనే మనసు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే వివాహాల కోసం ప్రార్థించమని అడిగారు, వివాహాలకు ఎవరైతే సిద్ధంగా ఉన్నారు, మొదట నా తండ్రి వారిని మీ వైపు తిప్పండి, మీకు ఇష్టలుగా వారిని మార్చండి. లోకస్తులాగా లోక ఆడంబరాలకి పోకుండా నా తండ్రి, నాకు అంత సంపాదించాలి, వెల్ సెటిల్ అయి ఉండాలని లోకస్తుల మాటలు వారిలో నుంచి తీసివేసి, ఆలోచన తీసివేసి మీ ఎడల భయము భక్తి కలిగిన వారి జీవితంలోకి రావాలని మనస్ఫూర్తిగా అడిగే మనసుని వారికి అనుగ్రహించండి. ఎలా మీకు మొరపెట్టాలో నా ప్రభ, మీ చిత్తంలో వారి వివాహాలు జరిగితేనే బిడ్డలిద్దరూ సంతోషంగా ఉంటారు. మీ చిత్త ప్రకారం వారి వివాహాలు జరిగితేనే, మీరు జతపరిస్తేనే నా తండ్రి బిడ్డలిద్దరూ మరణించే వరకు ఒకరితో ఒకరు ప్రేమగా ఉంటారయ్యా. మీ చిత్తంలో ప్రతి ఒక్కరి వివాహాలు జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. వివాహాలు ఎవరైతే పెట్టుకుని ఉన్నారో మీరిచ్చిన కృపను బట్టి మీకే స్తోత్రమయ్యా. లోకస్తులాగా లోక ఆడంబరాలకి పోకుండా, అత్యాశకు పోకుండా నా తండ్రి ఉన్నంతలోనే ఎలా వివాహం జరిగించుకోవాలో ఆ జ్ఞానాన్ని, తగ్గింపుని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అనవసరంగా నా ప్రభ ఆడంబరాలకి పోనివద్దు నా తండ్రి. ఆలోచన మారిపోతుందయ్యా ఎంతో మందిది. మరలా మిమ్మల్ని ఆరాధించే బిడ్డలే నా తండ్రి తెలియకుండానే అపవాది ఆలోచనలు పడిపోతున్నారయ్యా. ఒక గద్దెంపు చేసే నా బిడ్డలు సరిచేయండి నా తండ్రి. మీరుంటే చాలు నా ప్రభ, కనాను బిడ్డలో మీరున్నారయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ, బిడ్డల వివాహాల్లో కూడా మీరే ముందుండి సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. గర్భఫలం కోసం ఎవరైతే ప్రార్థిస్తున్నారో, గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పిన దేవా, మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే మొదట బిడ్డల్ని సరిచేయమని అడుగుచున్నాం నా తండ్రి. లోకస్తులాగా నా ప్రభ, మిమ్మల్ని ఎరగని బిడ్డలాగా మనుషుల వైపు చూస్తున్నారు, హాస్పిటల్ వైపు చూస్తున్నారు, మందుల వైపు చూస్తున్నారయ్యా. దయగల దేవ, వారిలో ఉన్న అజ్ఞానాన్ని తీసివేసి, వారి ఆలోచన మార్చివేసి నా తండ్రి బుద్ధి తెచ్చుకొని నా ప్రభ మీ పాదాల దగ్గరికి వచ్చేలా మీ కృప అనుగ్రహించి ప్రతి ఒక్కరి గర్భాలను తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు తెరిచిన గర్భాన్ని, మీరిచ్చిన బహుమానాన్ని పోగొట్టుకోకుండా
జాగ్రత్తగా ఎలా కాపాడుకోవాలో, జాగ్రత్తగా ఎలా ఉండాలో ఆ మెలకువ నా ప్రభు బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి రిపోర్ట్ నార్మల్గా, ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రెండంచెల కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఎక్కడా నా ప్రభా బిడ్డలు తొట్టిల్లకుండా మీరిచ్చిన గర్భాన్ని నా తండ్రి, మీరిచ్చిన బహుమానాన్ని నా ప్రభు బిడ్డలు పోగొట్టుకోకుండా ఎంతో మంది నా తండ్రి మిస్క్యారేజ్ అయిందని నా ప్రభు బాధపడుతున్నారు. కానీ అయ్యో ఇందువల్ల నాదైనా నిర్లక్ష్యం, నా తండ్రి మనసు మరలా కష్టపెట్టానా అని ఆలోచించుకోలేకపోతున్నారు. బిడ్డల్లో ఉన్న బలహీనతను తీసివేసి నా తండ్రి గర్భాన్ని పొందుకున్న ప్రతి ఒక్కరి బిడ్డలు నా ప్రభు మీరే కాపాడమని అడుగుచున్నాం నా తండ్రి. డెలివరీలకు సిద్ధంగా ఉన్నవారు ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించండి. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త నా ప్రభు మంచి సాక్ష్యాన్ని మేము పొందుకునేలా కార్యాన్ని జరిగించండి. ఏ బిడ్డ అయితే కావాలని ఆశ కలిగి ఉన్నారు, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేమో నా మాట కాదు నా తండ్రి, మీ చిత్తమే జరగాలయ్యా. ఏ బిడ్డనిచ్చినా సంతోషంగా స్వీకరించే మనసుని ఆ తల్లిదండ్రులకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి చదువుకుంటున్నారో బిడ్డలు నా తండ్రి ఈ నూతన నెల, ఈ నూతన దినంలో నా తండ్రి బిడ్డలకు నా ప్రభా నూతన జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి. ఒకవేళ గడిచిన దినాల్లో, గడిచిన నెలల్లో సరిగ్గా చదవలేదేమో, నిర్లక్ష్యంగా ఉన్నారేమో, సోమరులుగా బద్ధకస్తులుగా ఉన్నారేమో, దయగల దేవ వారి మీద దయించి నా తండ్రి కనికరపడి చిన్న బిడ్డలు నా తండ్రి ఈ నూతన నెలలో, ఈ నూతన దినం నుంచి నా ప్రభా ఆసక్తిగా ఎలా చదవాలి, చక్కగా నా ప్రభా బిడ్డలు కష్టపడాలి నా తండ్రి, కష్టపడి చదివే మనసుని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. వారికి కావలసిన జ్ఞానాన్ని నా ప్రభా మీరే అనుగ్రహించండి. సొలొమోన్ గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. సొలొమోన్ గారి పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి, అయినా మీరు పక్షపాతి కారు కదయ్యా. చదువుకుంటున్న ప్రతి ఒక్కరు, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారు, కాలేజ్కి వెళ్ళేవాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, గవర్నమెంట్ జాబ్స్కి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారు, గ్రూప్స్కి ఎవరైతే నా ప్రభా ప్రిపేర్ అవుతున్నారు, ప్రతి ఒక్కరికి వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా మేము ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎంత పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో మేము కోచింగ్ తీసుకున్నా సరే ఆ జ్ఞానం, జ్ఞాపక శక్తి మీరిస్తేనే బిడ్డల ఉద్యోగాలు పొందుకుంటారు అనే గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించి మంచి జ్ఞానాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించిన జ్ఞాపక శక్తిని మీరు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ వ్యాపారం చేసే బిడ్డలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అది చిన్నదైనా పెద్దదైనా సరే నా ప్రభ 30 60 100 ఫలింపచేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు ఈ నూతన నెలలో నా ప్రభ నూతన ఉద్యోగాల బిడ్డలు పొందుకొని సంతోషంగా సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి. కష్టపడి పని చేసేవారికి వారు చేయదగిన పనిని మీరు అనుగ్రహించండి. వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం. అప్పులతో ఎవరు కృంగిపోకుండా, ఆర్థికంగా ఏ కుటుంబం కూడా ఇబ్బంది పడకుండా నా తండ్రి ఈ నూతన నెలలో, ఈ నూతన దినంలో నా తండ్రి నూతన మార్గాన్ని తెరవమని అడుగుచున్నాం. మొదటన వారు ఎక్కడ జారిపోయారు బిడ్డలు గ్రహించుకునే జ్ఞానాన్ని బిడ్డలకు ఇచ్చి ప్రతి ఒక్కరు పశ్చాత్తాపడాలి, ప్రతి ఒక్కరు కన్నీటి క్షమాపణ అడిగేలా వారి హృదయాలు నా తండ్రి కరిగింప చేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి వ్యవసాయం చేస్తున్నారో నా ప్రభ వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఎంత వరదలు వచ్చినా, ఎన్ని వర్షాలు తుఫాన్లు వచ్చినా సరే మీ రక్షణ కంచె ఆ భూమి చుట్టూ ఉంటే ఆ పంటకి ఏమీ కాదు కానిపరయ్యా. ప్రపంచమంతా కరువున్నా సరే మీరు ఆశీర్వదించిన భూమిలో సమృద్ధిగా పంట ఉండిద్దయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు నా ప్రభ ఏ సీజన్లో ఏ పంట వేయాలో జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఏ ప్రమాదాల్లో బిడ్డలు పడకుండా మీ రక్షణ కంచె వేయండి అయ్యా. వారు వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చేలా మీ కృప అనుగ్రహించండి. ఏ తెగులు పంటకు రానివరయ్యా మీరు. మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు నిరుత్సాహపడకుండా నా తండ్రి మరీ వరదల వల్ల నా ప్రభ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, పంటలు మునిగిపోయి, ఇళ్ళు మునిగిపోయి ఉన్నారు, ఒక్కసారి రాష్ట్రాలను గమనించండి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దయగల దేవ మా దేశంలో ఉన్న రాష్ట్రాలేగా నా తండ్రి, మా దేశం క్షేమంగా ఉంటేనేగా నా తండ్రి మేము క్షేమంగా సంతోషంగా ఉంటాము. తెలుసో తెలియక బిడ్డలు చేసిన తప్పు క్షమించమని అడుగుచున్నామయ్యా. తెలియదయ్యా ఏం మాట్లాడుతున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు తెలియదయ్యా. తెలిసి తెలియక చేసిన తప్పు నా తండ్రి దయతో క్షమించిన ప్రభు. ఆ వరదల వల్ల బిడ్డలు ఇబ్బంది పడకుండా తగినంత మటుకే వర్షాలు కురిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఆ వర్షాల వల్ల నా తండ్రి ఎవరు అనారోగ్యం పాలవ్వకుండా
నూతన బలాన్ని శక్తిని అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే ఆరోగ్యం బాగాలేదు, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఆపరేషన్ చేయించుకొని ఉన్నారు, బీపీ షుగర్తో నా ప్రభా ఎక్కువ ఎవరైతే నా తండ్రి బాధపడుతున్నారు, థైరాయిడ్తో నా తండ్రి, గర్భాశయ క్యాన్సర్ గడ్డలు, గర్భాశయంలో నీటి బుడగలు నా తండ్రి, కడుపులో గడ్డలు నా ప్రభా, నరాల బలహీనత, ఫిట్స్తో బాధపడేవాళ్ళు, చర్మ సమస్యలతో నా తండ్రి, గుండె జబ్బులతో బాధపడేవాళ్ళు, ఆస్తమాతో, జీర్ణ సమస్యలతో, ఎలాంటి రోగమైనా సరే నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, మీరు స్వస్థపరిస్తేనే బిడ్డలు పూర్తిగా కోలుకుంటారయ్యా. అసలు ఆ సమస్యలు, వ్యాధులు రావడానికి కారణం మేమే నా తండ్రి. మేమే అక్కడ వాక్యం నుండి తప్పిపోయి ఉంటాం. మేమే మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటామయ్యా. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. దయగల దేవా, బిడ్డలు తెలుసో తెలియకో చేసిన తప్పు దయతో క్షమించి, పసిపిల్లల కాడ నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి, ఎలాంటి రోగమైనా సరే, నరాల బలహీనత అయినా, నరాల్లో పట్టు లేకుండా, కాళ్లలో పట్టు లేకుండా, ఎవరైతే నడవలేని పరిస్థితిలో ఉంటారో, దావీదు కుమారుడా దాటిపోవద్దయ్యా అని కేకలు వేసినప్పుడు దయ చూపించారయ్యా, ఆగారయ్యా, దాటిపోలేదయ్యా, జాలిపడ్డారు, కనికరపడిన తండ్రి, స్వస్థత ఇచ్చిన దేవా మీకే స్తోత్రమయ్యా. 38 సంవత్సరాలు నా తండ్రి, ఎవ్వరూ కూడా నా ప్రభ సమస్య నుంచి విడిపించలేకపోయారు నా తండ్రి. కానీ నా ప్రభ మీరు చూశారయ్యా, ఆ బిడ్డను మీరు చూశారు, ఒక్క మాటతో లేపి నిలబెట్టి నడిపించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదయ్యా. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నా ప్రభ యేసు నామములో స్వస్థత ఇచ్చి నా తండ్రి, నూతన బలం, నూతన శక్తిని, నూతన ఆరోగ్యాన్ని, నూతన ఆయుష్ నా ప్రభ ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ నూతన దినంలో నా ప్రభ ఈ మీ బలము శక్తి అయితేనే మేము సంతోషంగా చురుకుగా ఉంటాం నా తండ్రి. మేమెంత మంచి ఆహారం తీసుకుని ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా కొంతవరకే ఆ బలము శక్తి ఉండేదయ్యా. వెంటనే బలహీనులం అయిపోతాం. దినమంతా మేము చురుకుగా ఉండాలంటే ఆ బలము శక్తి మీరిస్తేనే నా ప్రభు నూతనంగా నా తండ్రి, నూతన ఆరోగ్యాన్ని, నూతన బలము, నూతన శక్తిని, నూతన ఆయుష్ను మా అందరికీ అనుగ్రహించండి. నూతన హృదయంతో, అపనమ్మకం, అవిశ్వాసం లేకుండా నా ప్రభ మీ ఎడల విశ్వాసంతో ఉండే నూతన హృదయాన్ని మా అందరికీ అనుగ్రహించండి. అలాగే నా ప్రభ మా దేశ నాయకులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా దేశాన్ని ఎలా పరిపాలించాలో మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. వారి పనుల్లో, ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి అయ్యా. ఎవరైతే మా దేశం నుంచి దూర ప్రాంతాలకు వెళ్ళారో, చదువుల కోసం, పనుల కోసం వెళ్ళారు, కుటుంబాలను వదిలిపెట్టి అయిన వాళ్ళని, బంధువుల్ని అందరినీ విడిచిపెట్టిన తండ్రి, దేశంగానే దేశానికి వెళ్ళారు. వారు ఎక్కడ పని చేస్తున్నారు, యజమానులకి బిడ్డల మీద చాలి దయ కలిగించండి అయ్యా. వారిని ఇబ్బంది పెట్టకుండా వారు చేయగలిగినంత పని నా ప్రభు వారికి అప్పగించేలా మీ కృప అనుగ్రహించండి. వారి మీద ఎక్కువ భారాన్ని మోపకుండా నా తండ్రి, అయ్యో అంత దూరం నుంచి వచ్చారు కదా, నేనెలా వారిని ఇబ్బంది పెట్టగలను అనే జాలిగల మనసు యజమానులకి ఇవ్వండి నా తండ్రి. వారు ఎందువల్ల అంత దూరం వెళ్ళారు, బిడ్డలకు ఏ సమస్యతో బిడ్డలు వెళ్ళారు, ఆ సమస్య త్వరగా తీరిపోయినా తండ్రి. ఒకవేళ అప్పులు తీరాలని వెళ్ళుంటే వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తే చాలు నా తండ్రి. ఖచ్చితంగా బిడ్డలు త్వరగా వారు అప్పు తీర్చుకుంటారయ్యా. వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించి మరలా త్వరగా పని ముగించుకొని మా దేశానికి క్షేమంగా చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి. వారు చేయదగిన పని ఎవరైతే ఇంకా దొరకలేదు, యేసు నామంలో ఈ నూతన నెల, నూతన దినం నా తండ్రి ఆ పని పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే కుటుంబాలకు కూడా మీ రక్షణ కంచె వేయండి అయ్యా. ఎవరైతే బిడ్డలు చదువుకోవడానికి విదేశాలకు వెళ్ళారో బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎంత దూరం వెళ్ళినా సరే, ఎంత దూర దేశాలకు వెళ్ళినా సరే మీరు తోడుగా ఉన్నారు, మీరు చూస్తున్నారు. వారి క్రియలు, వారి ప్రవర్తన తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు ఎవ్వరూ చూడకపోవచ్చు, కానీ పరమందున మీరు చూడగలరు. మీరు మాత్రమే నా ప్రభా ప్రతి ఒక్కరిని మీరు చూడగలరయ్యా. దావీదు గారు చెప్పినట్టు నా తండ్రి, మీ నుండి మేము ఎక్కడికి పారిపోగలం నా తండ్రి, ఏ చోటకి వెళ్ళి మేము దాగుకోగలమయ్యా. మీ దృష్టి నుండి తప్పించుకోవడం మాకు సాధ్యమే నా తండ్రి, అసాధ్యము కదా నా తండ్రి. మీకు మరుగై ఉన్న చోటు ఏదీ లేదు కదా నా ప్రభా. ఆ రీతిగా నా తండ్రి బిడ్డలు ఎంత దూరం వెళ్ళినా వారి క్రియలు మారకుండా, వారి ప్రవర్తన మారకుండా, వారి హృదయాలోచనలు మారకుండా నా తండ్రి మీ ఎడల భయము, భక్తి కలిగిన జీవితాన్ని, హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఎవ్వరూ నన్ను చూస్తున్నా చూడకపోయినా
నా తండ్రి నన్ను చూస్తున్నాడు, నేను నా తండ్రికి వ్యతిరేకంగా జీవిస్తే నా తండ్రి నా నుండి దూరం అవుతాడు అనే భయాన్ని బిడ్డలకు కలిగించండి. చదివే బిడ్డలకి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి అయ్యా. చదువైపోయి ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి మీ దయ బిడ్డల మీద ఉంచి నా తండ్రి ఉద్యోగం పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మరలా త్వరగా నా తండ్రి మీ చిత్తమైతే క్షేమంగా మరలా మా దేశానికి నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలకు కావాల్సిన మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఆ దేశాల్లో ఎలాంటి వాతావరణం ఉన్నా సరే తట్టుకునే బలము శక్తి మీరిస్తేనే మా బిడ్డలు క్షేమంగా ఉంటారయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభు యుద్ధాలు జరుగుతున్న దగ్గర అమాయకమైన ప్రజలు యుద్ధంలో మరణించకుండా గాయాల పాలవ్వకుండా నీ పక్కన 1000 మంది పడినను నీ కూడా ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము మీ వద్దకు రాదు అని మీరు చెప్పారు అంటే రాదయ్య, రానివ్వరు నా తండ్రి. మీ కాపుదల మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. యుద్ధాన్ని మీరు కోరుకోరయ్యా, శాంతినే మీరు కోరుకుంటారు నా తండ్రి. బిడ్డల ప్రతి ఒక్కరి దేశంలో మీ శాంతి సమాధానం ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు అక్కడ సమయంలో నా తండ్రి మమ్మల్ని మర్చిపోకుండా, మమ్మల్ని విడిచిపెట్టకుండా నా తండ్రి మీకు ఇష్టలుగా నా ప్రభు మమ్మల్ని మార్చుకొని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి మరి బిడ్డలకి నూతన దయాకిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రభు నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే, లోకంలో బ్రతుకుంటే నా తండ్రి ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు, వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రభు ప్రతి విషయంలో కూడా మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభ నూతన భవిష్యత్తుని, నూతన హృదయాలని, నూతన భయాన్ని, భక్తిని నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి, ఆ భర్త భార్యని నా ప్రభు మీరు ఆశీర్వదించి నా తండ్రి మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ మరి నూతన హృదయాలని, ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ, నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డలు ఉంచమని, ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రభ. నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని, మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.